భానుప్రకాష్ రెడ్డి కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసినారు? తిరుపతిలో పడట్లేదంటే కొట్టుకుంటున్నారు. చెప్పు బావా అని పాడుకున్నారు. లేదా మేము కలిసి ఉన్నాం, వెంకటకృష్ణ కిరణ్ మేమే కలిసి ఉన్నాం, బాగున్నాం. మీరు ఇక్కడి నుంచే ఇదిగో కాదు, ఇక్కడ ఒక చిన్న లాజిక్కే కాదు. రాజుగారు ఒక చిన్న లాజిక్ మీరే చెప్పండి. మీరు పెద్దలు, మీరు ఇంత చెప్పారు, ఏదో మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు, కానీ మీరే చెప్పండి. బీజేపీ జనసేన 2019 ఎన్నికలు అయిన మరుక్షణం నుంచి పొత్తు అని చెప్పి వచ్చి మొదలెట్టారు కదా. ఏనాడైనా ఆ రెండు పార్టీలు కలిసి జెండాలు పట్టుకుని ఒక ధర్నానో ఒక ప్రదర్శన చేసింది ఎప్పుడన్నా చూసామా? కానీ తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల ప్రదర్శనలు, వేల ధర్నాలు జరిగాయి. కొన్ని వేలు. చివరికి పాదయాత్రలు, యువగళం పాదయాత్రలో కూడా జనసేన కార్యకర్తలు నడిచారు. ఎక్కడ ధర్నాలు చూసినా తెలుగుదేశం జనసేన కలిసి చేస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీలు ఎందుకు కలిసి చేయట్లేదు? దీన్ని ఏమనుకోవాలి? దీన్ని ఏమనుకోవాలంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు అంటే గతంలో ఇక్కడ వీర్రాజు గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు నాకు రాష్ట్ర నాయకత్వంతో పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు. నేను కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, జేపీ నడ్డా గారితో, సంతోష్జీ గారితో, అలాగే మురళీధరన్ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నాకు అంత సన్నిహిత సంబంధాలు లేని మాట వాస్తవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గ్యాప్ అంతా కూడా ఇప్పుడు పురంధరేశ్వర్ గారు అవిశ్రాంత పోరాటం రూలింగ్ పార్టీ మీద, అప్పుడులో గతంలో ఏం జరిగేది, గతంలో ఎందుకు మనకు అన్నీ బాలన్నకు తెలుసు మొత్తం అందరి పేర్లు. సో చిన్న వలప యుద్ధం నా ప్రస్తుత పార్టీ మీద, చాలా తీవ్రమైన యుద్ధం తెలుగుదేశం పార్టీ మీద ఉండేది. సో అసలు పదవి పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు పోరాడుతున్నారా భారతీయ జనతా పార్టీ అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు మధ్యలో చిన్న వలప యుద్ధం, తమలపాకు యుద్ధం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. కానీ ఇప్పుడు బీభత్సమైన యుద్ధం భారతీయ జనతా పార్టీ. ఒక పక్క తిరుపతిలో అన్యాయం జరిగితే ఆ బానన్న మరి అసలు ఊరుకోట్ల, మొన్న కోర్టుకు వెళ్ళి కూడా చాలా అన్యాయాలన్నీ ప్రశ్నించడం జరిగింది. ఏ చిన్న తప్పు జరిగినా మరి అక్కడ తిరుపతిలో ఈ హాజ్ బికమ్ ఏ వారియర్. సో అలా అందరూ కూడా పోరాట స్థాయి పెరిగింది ఇప్పుడు. సో ఎనిమీ ఈజ్ కామన్. జనసేన టీడీపీ ఏమనుకున్నారు, దిస్ ఫెలో ఈజ్ ద ఎనిమీ, అంటే నా ప్రస్తుత పార్టీ ఎనిమీ అని చెప్పి డిసైడ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా దిస్ పర్సన్ ఈజ్ ద ఎనిమీ అని చెప్పి డిసైడ్ చేసింది. సో ముగ్గురికి శత్రువు ఒకడే. ఈ ముగ్గురు మధ్యన ఒక కామన్ మిత్రుడు ఆల్రెడీ ఉన్నాడు. ఈ కామన్ మిత్రుడు డెఫినెట్గా ఇంకా శత్రువులు కానీ ఒకనాటి మిత్రుల్ని తిరిగి ఈ కొత్త మిత్రుడు కలుపుతాడు అనేది ప్రజల ఉద్దేశం, నా ఉద్దేశం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఎస్, ఒకసారి వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ పార్టీలు రెండు ఒకసారి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ సర్దుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం దగ్గరలోకి వచ్చింది. డెఫినెట్గా పైకి చెప్పాలంటే ఇప్పుడు బాణానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మూడు పార్టీల్లో ప్రస్తుతానికి లేని నేను చెప్పడానికి ఇబ్బంది లేదు కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుంది తథ్యం అన్నది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ముగ్గురు కలిసి, నేను సంవత్సరంన్నర నుంచి ఒకే మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఒక రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు కూడా కలిసి పోరాడిన ఉదంతాలు మన పురాణాల్లో ఉన్నాయి. అంత మాత్రం చేత బ్రహ్మ చిన్నోడు కాదు, విష్ణుమూర్తి చిన్నోడు కాదు, మహేశ్వరుడు చిన్నోడు కాదు. కానీ కొన్ని శక్తుల్ని సంహరించాలంటే ఎస్ త్రిమూర్తులే కలిశారు. వీళ్ళు ముగ్గురు కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి కలుస్తారు. ముగ్గురు కన్ఫర్మ్ సార్. త్రిపుల్ ఆర్ సార్, త్రిపుల్ ఆర్ గారు, త్రిపుల్ ఆర్ సార్, వాస్తవం. త్రిపుల్ ఆర్ సార్,
ముగ్గురు కన్ఫామే. టీడీపీ, చెప్పండి జనసేన, త్రిపుల్ గారు. మీరు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు కదా, మీరు ఒక వ్యవస్థగా ఒక శక్తి రాజమౌళి అనమాట. ఆయన ఇప్పుడేమో ఒక వ్యక్తి కాదు కదా, వ్యవస్థగా. ఎన్టీఆర్ రామచంద్ర మధ్యలో రాజమౌళి రెడ్డి, మహిష్మతి సామ్రాజ్యం రాజమౌళి రఘురామకృష్ణరాజు గారు అవునన్నా కాదన్నా 2019లో పోటీ చేసినప్పుడు ఆయన జ్యూరిస్డిక్షన్ నరసాపురం, ప్రభావం నరసాపురం కొంత పక్కన ఉంది. ఈరోజు వారి ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంది. అటు శ్రీకాకుళం నుండి బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. సో రాష్ట్రం శ్రీకాకుళం చిత్తూరు వరకు ఇదేదో వారి ముఖస్థుతి కోసమో లేదా మీడియా పరంగా చెప్తుంది కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఫైట్ బిగిన్ చేసింది మాత్రం వారే. అంతే కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఫైట్ బిగిన్ చేసింది వారే. వారికి తెలుసు కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మేమన్నా చిన్న చిన్న వ్యాపారాలు ప్రొఫెషనల్ ఉన్నాము, కొంతమందికి లేదు. వారు పెద్ద స్థాయిలో వ్యాపారాలు ఉంటూ 100 కోట్ల నష్టాలు వస్తాయని తెలిసి, అన్ని రకాలుగా తెలిసి కూడా ఫైట్ బిగిన్ చేసిన వ్యక్తి. ఈరోజు వారిని మనం తక్కువ అంచనా వేయలేం. వారికి పార్టీ లేదనే కానీ ఒక పార్టీ ఉంటే పార్టీ రిజిస్టర్ చేస్తున్నారంట, ఏ స్థాయి శక్తి ఉంటుందో అంత ఉంది. సో అందుకని ముగ్గురు పొత్తు కన్ఫామ్ సార్. ఇది నేను ఇందాక ఏం చెప్పా, అక్కడున్న ముగ్గురులో నా నరసాపురం సీటు ఎవరు కోరుకుంటే నేను ఆ కూటమి సభ్యుడిని. పార్టీ అనేది నోషనల్, అంటే కోరుకునేది వాళ్ళు కాదు, మా జీవీ పార్టీలో ఉంటానా కాదు. తెలివితేటలు కాకపోతే నరసాపురం సీట్ ఆ కోరుకునేది వాళ్ళు, అక్కడికి వెళ్ళి పోటీ చేసేదో మీరా? అవును. సరే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నా కూటమి అనేది ఒక పార్టీ. మేమందరం ఆ కూటమిలో సభ్యులు. అక్కడున్న నలుగురు కూడా మేము కూటమిలో సభ్యులుగా ఉంటాం. అంతే. ఆయన అందరితో అప్పుడు ఒకటే పార్టీ. త్రిపుల్ గారిని అయితే నేను ఒక పార్టీ కిందనే చూస్తాను, ఒక వ్యక్తి కింద చూడను ఆయన మాత్రం. ఎందుకంటే అంత ప్రభావం ఎందుకంటే ఒక పార్టీలో ఎంత స్థాయిలో పోరాడుతూ ప్రభుత్వం మీద, ఆయన ఒక వ్యక్తికి అంత స్థాయిలో పోరాడారు. ఆ స్థాయిలో నష్టపోతారంటే ఎవరు ముందుకు రారండి. అంత భజన మొదలెట్టావు నువ్వు? నేను ఇందాకనే చెప్పాను, ముఖస్థుతి కాదు. భజన మొదలెట్టాడు, తేడా కొడుతుంది. మాకు అనుకూలంగా ఆయన అంత మాట్లాడుతుంటే ఆ మాత్రం ఏపీ ప్రజల కోసం మాట్లాడుతున్నారు. అవును సార్, అదే చెప్తుంది మరి. రైట్, ఓకే. అయితే రాజు